నమస్తే. నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్‌లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వటం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్నిస్తుంది. తెలుగుదేశం పార్టీకి ఒక తలనొప్పి ఉంది. 100 జెండు బాంబులు రాసినా సరే తగ్గనటువంటి తలనొప్పి. 1000 అమృతాంజనాలు తీసుకొచ్చి పులిమినా సరే అసలు ఏమాత్రం తగ్గనటువంటి తలనొప్పి ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా ఇదే. కొలికపూడి శ్రీనివాసరావు వర్సెస్ కేశినేని చిన్ని. ఈ తలనొప్పి ఎన్ని జెండు బాంబులు రాసుకున్నా, ఎన్ని అమృతాంజనాలు రాసుకున్నా తెలుగుదేశం పార్టీకి అయితే తగ్గట్లేదు. దీన్ని పరిష్కరిద్దామని చెప్పేసి ఇద్దరి మధ్య సఖ్యత కుదుర్చుదామని చెప్పేసి పార్టీ పరువు పదే 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 నడి బజార్లో పోకుండా కాపాడుకుందామని చెప్పేసి ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే బహుశా తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఇన్నిసార్లు విఫలమైనటువంటి అంశం మరొకటి లేదనుకుంటాం. ఎస్, నిన్న నెమలి వేణుగోపాల స్వామి సాక్షిగా జరిగినటువంటి ఉదంతం మరోసారి చర్చనీయాంశం, మరోసారి రచ్చ, మరోసారి రభస, మరోసారి ఆ పార్టీ పరువును నిండా బజారును పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇదంతా తెలిసిన విషయమే కదా, కానీ నేను తెలియనటువంటి లేదా ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఒక కొత్త అంశం గురించి మాట్లాడబోతున్నా. ఈ ఈ వాళ్ళిద్దరి మధ్య గొడవ, అక్కడ జరిగినటువంటి అంశాలు కాసేపు అవన్నీ పక్కన పెడితే వైసీపీ తెలివిగా ఇందుట్లో ఒక కొత్త యాంగిల్ తీసుకొచ్చి ప్రచారం చేసేటటువంటి పనిని భుజానికెత్తుకుంది. వైసీపీ అనుబంధంగా ఉండేటటువంటి మీడియా సంస్థలు, ముఖ్యంగా గొప్ప ఆన్లైన్ పత్రికగా పేరు పొందినటువంటి ఒక ప్రముఖమైనటువంటి పత్రిక, ఆన్లైన్ పత్రిక దీంట్లో అయితే ఒక అడుగు ముందుకు కూడా వేసేస్తుంది అనమాట. ఇంకా చిలవల పొలవలు చేసేటటువంటి ప్రయత్నం. అదేంటయ్యా అంటే దళిత యాంగిల్ తీసుకొచ్చి, అంటే సంబంధం లేనటువంటి దళిత యాంగిల్ తీసుకొచ్చి కులాన్ని అంటగట్టి కులం అంశాన్ని పులిమి ఈ వివాదాన్ని మరో స్థాయికి తీసుకువెళ్ళేటటువంటి ప్రయత్నం అయితే చేయబోతుంది. ఆల్రెడీ స్టార్ట్ చేసింది. సో ఇప్పటి వరకు ఉన్నది ఎంతసేపటికి పార్టీ వ్యవహారం, పార్టీ అంతర్గతం, వాళ్ళిద్దరి మధ్య గొడవ, రచ్చ రభస ఇంతవరకు మాత్రమే పరిమితం. కానీ వీళ్ళు ఎప్పుడైతే ఎత్తుకున్నారో అప్పటి నుంచి కులం అనేటటువంటి యాంగిల్ వచ్చి ఇది మరో రకమైనటువంటి టర్న్ తీసుకున్నటువంటి పరిస్థితులు, ప్రమాద ఘంటికలు అయితే కనిపిస్తుంది. సో అవేంటో నేను క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే ఈ వీడియోలో చేస్తున్నాను. అసలు ఫస్ట్ అక్కడ ఏం జరిగింది అనేది ఒకసారి మనం చూసినట్టయితే వీళ్ళు దాన్ని ఏ రకంగా మారుస్తున్నారు అనేది క్లియర్గా అర్థమైపోతుంది. నిన్న 2 అద్భుతమైనటువంటి ఘట్టాలు. ఒకటి, మంగళగిరిలో లక్ష్మీ నరసింహస్వామి యొక్క బ్రహ్మోత్సవాల సందర్భంగా నారా లోకేష్, ఆయన సతీమణి బ్రాహ్మణి వీళ్ళిద్దరు కలిసి సతీ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించారు. కన్నుల పండుగ ఆ కార్యక్రమం జరిగింది. అసలు ఆ ఫోటోలు, ఆ వీడియోలు షేర్ చేసుకుంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆనందపడుతున్నారు ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ తోటి. ఇక పంటి కింద రాయలాగా సేమ్ అదే సందర్భంలో గంపలగూడెం మండలం, ఉమ్మడి కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం నెమలి వేణుగోపాల స్వామి వారి దేవస్థానంలో అక్కడ జరిగినటువంటి కళ్యాణోత్సవ కార్యక్రమం. ఎందుకంటే ఆ దేవాలయంతో నాకు కూడా అనుబంధం ఉంది. మా చిన్నప్పటి నుంచి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలుగా మేము ఆ దేవాలయానికి వెళుతూ ఉన్నాం, నెమలి వేణుగోపాల స్వామిని దర్శించుకుంటూ ఉన్నాం. సో మాకు కూడా అనుబంధం ఉందన్నమాట. అక్కడ ఈ కళ్యాణోత్సవ కార్యక్రమం జరుగుతుంటే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేగా కొలికపూడి శ్రీనివాసరావు, అదేవిధంగా ఆ నియోజకవర్గానికి, పార్లమెంటు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎంపీ కేశినేని చిన్ని ఇద్దరు వచ్చారు. వాళ్ళిద్దరు అటెండ్ అవ్వగానే అర్థమైపోతోంది ఇక్కడ ఏదో రచ్చ రభస జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళిద్దరికి పడదు. అసలు కొలికపూడి శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీలోకి రావడానికి, ఆ టికెట్ దక్కటానికి మూలకారకుడు కేశినేని చిన్నియే. ఈయన ఆ కృతజ్ఞత కొన్నాళ్ళ పాటు చూపించారు కూడా కొలికపూడి శ్రీనివాసరావు. అసలు చిన్ని మీద ఏగవారితో సహించేది లేదు, ఎంపీ గారిని అలా అంటారు ఇలా అంటారని చెప్పేసి కొన్ని గొడవల్లో తలదూర్చి బొప్పి కట్టించుకున్నటువంటి చరిత్ర కూడా ఉంది. చాలా థిక్ ఫ్రెండ్షిప్ లాగా కొనసాగింది. మీరు కొలికపూడిగా టికెట్ ఇవ్వండి, గెలుపు బాధ్యత నాదని చెప్పేసి తెలుగుదేశం పార్టీ దగ్గర, అధిష్టానం దగ్గర మాటిచ్చి మరీ నిలుపుకున్నాడు చిన్ని. అదే కృతజ్ఞత కొన్నాళ్ళ పాటు నిలబెట్టుకున్నారు. సరే, మధ్యలో ఏం జరిగింది ఏంటో గొడవలు, అనేక రకాలైనటువంటి అంశాల వల్ల వాళ్ళిద్దరికి పచ్చగడ్డేస్తే భగ్గుమన్నటువంటి పరిస్థితి. అయితే స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించేటటువంటి సందర్భం నేను ఆ వీడియో క్లియర్గా చూసి మాట్లాడుతున్నాను. ఏదో అవాకులు చవాకులు కాదు, ఏదో గాలిలోంచి సృష్టించింది కాదు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించేటువంటి క్రమంలో ఎంపీ కేశినేని చిన్ని పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు. బహుశా అక్కడ అధికారులు కూడా ప్రోటోకాల్ అనే అంశం ప్రకారం నిర్వహించారో, నడుచుకున్నారో, లేదంటే ప్రోటోకాల్ పక్కన పెట్టారో. ఎందుకంటే అసలు వివాదమే ప్రోటోకాల్ అంశం.
ఈయన ఇస్తుంటే అప్పటికే కొలికపూడి శ్రీనివాసరావు ఇదేంటి ఆయనకి ఎలా ఇస్తారు, నేను కదా ఇవ్వాల్సిందంటే అని చెప్పేసి ఒక ఆర్గ్యుమెంట్ నడుస్తోంది. ఆ క్రమంలోనే ఆయన చేతుల్లోంచి, కేశినేని చిన్ని చేతుల్లోంచి కొలికపూడి శ్రీనివాసరావు ఆ పట్టు వస్త్రాలు ఉన్నటువంటి పళ్ళం లాక్కుని తన నెత్తిన పెట్టుకుని తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఇది జరుగుతున్నటువంటి క్రమంలోనే అంటే చిన్ని దగ్గర నుంచి కొలికపూడి లాక్కుని పెడుతున్నప్పుడు కొలికపూడి దగ్గర నుంచి చిన్ని అనుచరులు లాక్కునే ప్రయత్నం చేశారు. ఓవరాల్ గా జరిగింది ప్రోటోకాల్ అంశం. స్థానికుడిని, పైగా ఎమ్మెల్యేని నేను చేయాల్సిన ఆయన ఎట్లా చేస్తాడని, అవును నాకేం తక్కువ, నేను ఈ నియోజకవర్గానికి ఎంపీని, ఇక్కడ వాళ్ళు ఓట్లేస్తేనే కూడా నేను గెలిచాను, నా పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఈ నియోజకవర్గం కూడా ఉంది, నేను వీళ్ళకి ఎంపీ, నువ్వు ఎమ్మెల్యే అయితే నేను ఎంపీని అనేటటువంటి విధంగా వాళ్ళు. అసలు తప్పంతా అధికారులది, వీళ్ళిద్దరి మధ్య గొడవ ఉంది కాబట్టి ముందుగానే మధ్య మార్గంగా ఏర్పాట్లు చేస్తే బాగుండేది, ఎందుకు వచ్చిన తలనొప్పి అని చెప్పేసి అధికారులను తిట్టిపోస్తున్న వాళ్ళు కూడా లేకపోలేదు. అయితే ఇది జరిగిన తర్వాత ఇక చిన్ని కొంచెం తగ్గి తను దూరంగా వెళ్ళిపోయి సాధారణ భక్తుల గ్యాలరీలో కూర్చొని వీక్షించారు. ఈయన విఐపి గ్యాలరీలోకి వెళ్ళిపోయాడు. మొత్తానికైతే కార్యక్రమం జరిగిపోయింది. ఎప్పుడైతే కొలికపూడి శ్రీనివాసరావు ఈ యొక్క వివాదం నడుస్తున్నటువంటి క్రమంలోనే మరి డిఫెండ్ చేసుకోవడానికో లేదంటే అక్కసవాళ్ళ గక్కడానికో ఏంటో తెలియదు, మొత్తానికి మీరు చేసినంత వీడియో రికార్డ్ అయింది, తాగొచ్చి ఇది చేస్తున్నారు అని చెప్పేసి ఒక పోస్ట్, ఒక స్టేటస్ ఎప్పుడైతే పెట్టాడో ఇక అప్పటి నుంచి వివాదం మరో స్థాయికి వెళ్ళిపోయింది. ముఖ్యంగా కొలికపూడి శ్రీనివాసరావు పెట్టే స్టేటస్లు మొత్తం దాదాపుగా వివాదాస్పదం. అందుట్లో మొహమాటలు నేను కూడా చాలా వరకు ప్రత్యక్షంగా చూశాను. ఇప్పుడు ఇక్కడి నుంచి ఏమవుతుంది, తాగి చేశాడా, టీడీపీ వాళ్ళకి తాగి వచ్చేటటువంటి అనుభవాలు ఉన్నాయా, ఎమ్మెల్యేని ఎంపీ గురించి నువ్వు తాగొచ్చా అపవిత్రం చేసావని చెప్పేసి మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఒక పక్క, ఆహా దళితుడికి ఘోర అవమానం, దళితుడి చేతుల్లోంచి జరిగింది ఒకటి, కానీ వీళ్ళు ఇంటర్ప్రిటేషన్ ఇంకోటి, దళితుడి చేతుల్లోంచి లాక్కున్నారు, దళితుని పట్టు వస్త్రాలు పెట్టనివ్వలేదని చెప్పేసి ఇంకొక రకమైనటువంటి అంశం. అంటే రెండింటిని భుజాల మీదకి ఎత్తుకుంది. ఓ పక్క ఇతను పెట్టినటువంటి స్టేటస్ని మరి అతను ఆత్మసాక్షిగా తెలియాలి, నిజంగానే ఆయన తాగాడా లేదంటే ఒక దుర్మార్గకరమైనటువంటి ఆరోపణ చేశాడా అనేది అయితే తెలియాలి. తాగొచ్చి మీరు చేసిన రచ్చారపస అని చెప్పి చిన్నీని ఉద్దేశించిన దాన్ని ఒక పక్క ట్రెండ్ చేస్తూనే ఇంకో పక్క దళితుడికి అవమానం అంటూ కూడా మరో పక్క మొదలుపెట్టారు. అసలు నియోజకవర్గమే దళిత నియోజకవర్గం, ఈయనకు ముందు ఈయన రేపైన తర్వాత కూడా దళితులే ఉంటారు. మరి అక్కడ దళితులకి ప్రత్యేకంగా జరిగిన అవమానం ఏంటి? ఏ పార్టీ ఇచ్చినా దళితులకే ఇవ్వాలి కదా, ఏ పార్టీ పెత్తనమైనా సరే దళితులే ఎక్కడ చేస్తారు, ఎందుకంటే రిజర్వ్ నియోజకవర్గం. అంతకుముందు లేదు కదా, మరి అంతకుముందు ఉన్న వాళ్ళు కూడా దళితులనే అవమానించాలి అనుకుంటే అంతకుముందు కూడా ఇలాంటివి జరగాలి కదా. ఇప్పుడే ఎందుకు ప్రత్యేకంగా జరిగాయి, ఇప్పుడే ఎందుకు జరిగింది? గతంలో కూడా లేదు కదా, గతంలో కూడా చట్టాపట్టాలు వేసుకున్న సఖ్యంగానే తిరిగారు కదా. వాళ్ళిద్దరికీ మధ్య ఆర్థిక లావాదేవీలో మిగతా గొడవ, ఆధిపత్య పోరో. కొలికిపోయామో నువ్వు నా నియోజకవర్గంలోకి రావటం ఏంటి, నా పెత్తనం ఉండాలి కదా అని చెప్పేసి, ఈయనేమో నా నియోజకవర్గం కూడా అది, నీ పెత్తనమే అంటే సాగుద్ది అని చెప్పేసి ఈయన. సో ఇద్దరు పోటాపోటీగానే ఉన్నారు. నువ్వా నేనా, నువ్వు ముందా నేను ముందా అనే ఒక ప్రోటోకాల్ గొడవ, నా దాంట్లో నీ పెత్తనం ఏంటి, నాది కూడా నువ్వెవడు ఆపటానికి అని చెప్పేసి ఇద్దరు బహిరంగంగా కొట్టుకుంటున్నటువంటి పరిస్థితులు. దీన్ని పట్టుకొని లేని అవమానాన్ని సృష్టించే ప్రయత్నం, లేని దళితుడి అవమానాన్ని తీసుకొచ్చే ప్రయత్నం, దళిత కార్డు, దళిత యాంగిల్ తీసుకొచ్చే ప్రయత్నం ఒక పక్క, ఈ కొలికపూడి శ్రీనివాసరావు కామెంట్లను దృష్టిలో పెట్టుకుని స్వామివారికి అపచారం చేసేసారు, తాగొచ్చారని చెప్పేసి ఇంకో పక్క ఇలా రకరకాలుగా చిత్రీకరించి అప్పటి వరకు తెలుగుదేశం పార్టీకి అంతర్గతంగా ఆ పార్టీకే పరిమితమైపోయి అక్కడ రచ్చారభస ఈ తలనొప్పి దీన్ని కాస్త మొత్తానికి ఇంకో యాంగిల్కి తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో వాళ్ళిద్దరి మధ్య అసలు సఖ్యత ఎందుకు లేదు, ఏం గొడవ, ఏం కథ, 4 సార్లు కొలికపూడిని పిలిపించినట్టున్నారు, ఇంకా ఎందుకు పరిష్కారం కావట్లేదు, ఎందుకు వీళ్ళిద్దరి మధ్య ఎక్కడా లేని సమస్యలు ఎందుకు వీళ్ళిద్దరి మధ్య ఉన్నాయి అని తెలుగుదేశం పార్టీ దృష్టి పెట్టకుండా ఇలాగే వదిలేస్తే వీళ్ళ చర్యల వల్ల, వీళ్ళ చేష్టల వల్ల, వీళ్ళ మాటల వల్ల, వీళ్ళు ఇచ్చే అవకాశాల వల్ల ఇంకా డ్యామేజ్ జరగటం అయితే ఖాయం. సో అంటే లేని దాన్ని సృష్టించి లబ్ధి పొందడానికి అవతల పక్క పక్షం రెడీగా ఉంటుంది. మీ వరకే అంతర్గతంగా ఉంటే పర్వాలేదు, కానీ రచ్చకెక్కి రేపటి రోజున ప్రజల మీద కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా దీని మీద దృష్టి పెట్టి సస్పెన్షన్ వరకు వెళతారా
లేదంటే సామరస్యంగా పరిష్కరించుకుంటారా అనేది అయితే తెలియాల్సి ఉంది. ఎందుకంటే సస్పెన్షన్ గొడవ ఇది నడుస్తూనే ఉంది. సస్పెండ్ చేస్తే అట్లా రేపు కొలికిప్పుడు ఎదురు తిరుగుతాడు, మరొక జడశ్రవణ్ లాగా, మరొక RRR లాగా అవుతాడు, ఇక దళిత కార్డు తీసి ఇంకా డ్యామేజ్ చేస్తాడని చెప్పేసి ఇంకో పక్క ఒక చర్చ, ఒక అభిప్రాయం అయితే నడుస్తున్నాం. ఇంకో పక్క లేదు అసలు ఈ తలనొప్పులు భరించకన్నా సస్పెండ్ చేసి పర్యటన బెటర్, అసలు ఆ ఇద్దరిని సస్పెండ్ చేసేయండి, ఇద్దరికి టికెట్లు ఇవ్వకండి, ఎంతకన్నా గొప్ప అభ్యర్థులు లేరా అని చెప్పేసి ఇలా రకరకాల చర్చలు అయితే నడుస్తున్నాయి. పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియదు, కానీ దీన్ని ఇలాగే కొనసాగిస్తే మాత్రం మీకు ఇంకా డ్యామేజ్ తప్పదు. దీన్ని అందిపుచ్చుకోవడానికి ఏ చిన్న అవకాశం దొరికినా అందిపుచ్చుకోవడానికి అవతల వాళ్ళు రెడీగా ఉన్నారు. ఇది వ్యవహారం. సో ఇది చూస్తుంటే మీకేమనిపిస్తోంది? మీరిచ్చే సజెషన్ ఏంటి? వీళ్ళిద్దరి వ్యవహార శైలి, ఈ గొడవలు సర్దుమనటానికి ఏం చేస్తే బాగుంటుంది అనేది అయితే కింద కమెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్.